మన తెలుగు నాట స్టార్ హీరోస్ బర్త్డేస్ కు వారి సూపర్ హిట్ మూవీస్ ను రీస్టోర్ చేసి రిలీజ్ చేయక అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. హిందీ సినిమా రంగంలో క్లాసిక్ గా నిలిచిన చిత్రాలు సరికొత్త హంగులతో అంతర్జాతీయ ప్రేక్షకుల ముందు అలరించేందుకు విదేశాల్లో విడుదలవుతున్నాయి. పాత చిత్రాలకు కొత్త నగీషీలు చెక్కుతున్నారు. ఎప్పుడో ఆర్ఏ కెమెరాలతో తీసిన సినిమాలకు ఇప్పుడు డిజిటల్ టచ్ ఇస్తున్నారు. మొన్న సత్యజిత్ రే క్లాసిక్ అరణ్యేర్ దిన్ రాత్రిని రీస్టోర్ చేసి కాన్స్ లో ప్రదర్శించారు. ఆ సినిమాకు లభించిన అప్లాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక 1975 కల్ట్ క్లాసిక్ షోలేను డైరెక్టర్ కట్స్ తో డిజిటల్ ఫార్మాట్ లో రీస్టోర్ చేసి ఇటీవలే ఇటలీలో జనం ముందు నిలిపారు. 3.5 గంటలకు పైగా సాగిన షోలేను చూడడానికి ఇటలీ వాసులు సైతం పోటీ పడడం గమనార్హం. ఇప్పుడు అదే రూట్ లో సాగుతూ భీమల్ రాయ్ తెరకెక్కించిన దోబిగా జమీన్ రీస్టోర్ తో జనాన్ని అలరించేందుకు సిద్ధమైంది. ఈ కల్ట్ క్లాసిక్ చిత్రాలు ముందు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుకున్న తర్వాతే మన దేశంలోని అభిమానులను మురిపించడానికి వస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఆడియన్స్ సైతం ఇండియన్ క్లాసిక్ ను చూడడం ఓ హాబీగా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దోబిగా జమీన్ సినిమాను ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ రీస్టోర్ చేసింది. ఈ చిత్రాన్ని వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించడానికి సిద్ధం చేశారు. ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు అంటే 11 రోజుల పాటు సాగే 82వ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భీమల్ రాయ్ దోబిగా జమీన్ ప్రదర్శితం కానుంది. మరో విశేషం ఏంటంటే 1954 లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డు పొందిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది దోబిగా జమీన్. జూలై 12వ తేదీన భీమల్ రాయ్ 116వ జయంతి పూర్తయింది. ఈ సందర్భంగానే ఆయన క్లాసిక్ దోబిగా జమీన్ ను రీస్టోర్ చేయడం విశేషం. దోబిగా జమీన్ తో పాటు భీమల్ రాయ్ రూపొందించిన బందిని, దేవదాస్, మధుమతి చిత్రాలను కూడా రీస్టోర్ చేయనున్నట్లు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. అప్పటిదాకా స్టూడియో సెట్స్ లో సింహభాగం షూటింగ్స్ జరుపుకున్న హిందీ చిత్రాలు దోబిగా జమీన్ తర్వాత నుంచి సహజత్వం ఉట్టిపడేందుకు అవుట్డోర్ బాట పట్టాయని సినీ పండిట్స్ గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి క్లాసిక్ ను ఇప్పుడు రీస్టోరేషన్ లో నగీషీలు చెక్కడం అభినందనీయమని వారు అంటున్నారు. ఈ ట్రెండ్ మన టాలీవుడ్ కు కూడా పాకితే ఎన్నో క్లాసిక్ రీస్టోరేషన్ తో అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. పైగా పౌరాణికాలు రూపొందించడంలో తెలుగు వారికి సాటి లేరని పేరుంది. అందువల్ల తెలుగు పౌరాణికాలను రీస్టోర్ చేసి అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తే తెలుగు సినిమాకు మరింత గౌరవం లభిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఆ దిశగా ఎవరు ముందుగా అడుగులు వేస్తారో చూడాలి.